సార్ మీరు మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి క్యాబినెట్ అనుకుంటా రేషన్ కార్డులు త్వరలోనే ఇస్తామంటున్నారు. త్వరలో అని చెప్పి చాలా రోజులు అయ్యాయి సార్. చూడు, రాష్ట్రంలో రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. సరే, ఇన్ని కార్యక్రమాలు ఇంత తక్కువ సమయంలో ఎప్పుడు జరగలే. తప్పనిసరిగా కొత్త రేషన్ కార్డు ఇస్తాము అని మరోమారు కమిట్మెంట్తో చెప్తున్నా మీకు. జనవరిలో ఫిబ్రవరిలో ఇస్తాం. సార్ లోటు బడ్జెట్ ఉంది, అప్పుల్లో రాష్ట్రం ఉంది అని చెప్పి మీరు చెప్తున్నారు. కేసీఆర్ అప్పులు చేశాడు, 7 లక్షల కోట్లు చేశారని చెప్తున్నారు. ఏడాదిలో మీరు చేసిన అప్పులు ఎంత సార్? సరే, ఇప్పుడు మీరు ఒకటి చారి, వాళ్ళు చేసిన అప్పులు గవర్నమెంట్ ఇస్ ఎ కంటిన్యూయింగ్ ప్రాసెస్ కాబట్టి మేము అప్పులు కట్టాలన్నా వద్దా? నువ్వేమంటావు? అన్ని వాళ్ళు చేసిన అప్పులు మేము కట్టొద్దా? కట్టాలన్నా కొడదా? అంటే మీరు వాళ్ళు అప్పులు చేశారని చెప్పి మీరు కూడా అప్పులు చేస్తారా? అట్లా కాదు, వాళ్ళు చేసిన అప్పులు మేము కట్టాలన్నా వద్దా? నువ్వు చెప్పు. ఓకే, కట్టాలి కదా. కట్టడానికి అప్పులు చేసి వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ మేము కడుతున్నాము. అదేవిధంగా మొత్తం ఫైనాన్షియల్ సెక్టర్ని అద్భుతంగా రిఫార్మ్ చేస్తున్నాము. అప్పుడు తీసుకున్న లోన్ ఇంట్రెస్ట్ తగ్గిస్తున్నాము. రాష్ట్ర ఇన్కమ్ పెంచే విధానాలు చూస్తున్నాము. నాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. ఈ ప్రభుత్వంలో ఫైనాన్షియల్ సెక్టర్లో మంచి మార్పులు